పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. పూజలు చేసిన తర్వాత అర్చకులు ఆ రహస్య గదిని తెరిచారు. అత్యంత పటిష్టమైన భద్రత, పాములు పట్టేవారి సమక్షంలో ఆ రత్న భాండాగారాన్ని తీశారు. 46 ఏళ్ల తర్వాత ఆ రత్న భాండాగారం తెరవగా ఆ సమయంలో మొత్తం లెక్కింపు పూర్తి కావడానికి 70 రోజులు పట్టింది. మరి ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందో తెలియాల్సి ఉంది. శ్రీ జగన్నాథ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. గత కొన్ని రోజులుగా ఈ ఆలయం పేరు వార్తల్లో నిలిచింది. పూరి జగన్నాథుని రథయాత్రలో అనేక అపశృతులు చోటు చేసుకున్నాయి. చాలామంది భక్తులు గాయాలు పాలైన సంగతి తెలిసిందే. ఇక మరోసారి శ్రీ జగన్నాథుని ఆలయం వార్తలోకి వచ్చింది. 4 దశాబ్దాల అనంతరం పూరి జగన్నాథుడి ఆలయంలోని స్వామివారికి అపార సంపదలు, వజ్ర వైడ్యూరులు పొదిగిన ఆభరణాలు ఎన్నో ఉన్నాయి. కానీ అవి ఎలా ఉంటాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలోనే లెక్కింపునకు ఒడిశా ప్రభుత్వం సిద్ధమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపడతారు. అయితే ఇది ఎప్పుడు పూర్తవుతుందో నిర్దిష్టంగా చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు కమిటీ సభ్యులందరూ నియమనిష్టలతో ఉంటారు. ప్రభుత్వం నియమించిన కమిటీ ఆధ్వర్యంలో ఈ లెక్కింపు మొదలు కానుంది. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నభరణాలు ఈ రత్న భాండాగారంలో ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. వీటి ధర వెలకట్టలేదని కూడా చాలామంది అంచనా వేస్తున్నారు. ఆ గదిలో విలువ కట్టలేనంత సంపద ఉంది. ప్రస్తుతం పూరి క్షేత్రంలో రథయాత్ర జరుగుతుంది. దేవుడు లేని సమయంలో అధికారులు ఆ రహస్య గదిని తెరిచి లెక్కింపు చేపట్టారు. అయితే వాటిని లెక్కించేందుకు ఎన్ని రోజులు పడుతుందో అనేది మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. ఇక ఆ రత్న భాండాగారం లోపల విషసర్పాలు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు, స్నేక్ హెల్ప్లైన్ నిపుణులను, అత్యవసర వైద్యానికి డాక్టర్లు కూడా అందులోకి పంపించినట్లు తెలుస్తుంది. ఆ రహస్య గదిలో పూరి జగన్నాథుని ఆభరణాలను 5 కర్రపెట్టెలో ఉంచి భద్రపరిచారు. పూర్వకాలంలో ప్రతి 3 లేదా 5 ఏళ్లకు ఒకసారి ఆ రత్న భాండాగారం తలుపులు తెరిచి సంపదను లెక్కించేవారు. అయితే చివరిసారి 1978లో ఈ లెక్కింపు ప్రక్రియ చేపట్టక పూర్తి కావడానికి 70 రోజులు పట్టింది. ఇక అప్పుడు పూర్తిగా లెక్కించకుండా కొన్నిటిని వదిలేయడంతో ఆ లెక్కలపై తీవ్ర సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోని హైకోర్టులో దాఖలైన లిటిగేషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం రత్న భాండాగారాన్ని తెరిచి సంపదను లెక్కించాలని ఆదేశాలు జారీ చేయగా ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఇక గతంలో 2019 ఏప్రిల్ 6వ తేదీన అప్పటి బీజేడీ నేతృత్వంలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం 13 మందితో ఒక కమిటీని నియమించింది. ఈ 13 మంది అధ్యయన సంఘం నేతలు ఆ రహస్య గదిని తలుపులు తెరిచేందుకు వెళ్ళగా దాని తాళాలు కనిపించలేదు. దీంతో వారు వెనుతిరిగి ఆ ప్రక్రియను ఆపేశారు. ఆ తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధ్యయనం చేసేందుకు ఒడిశా ప్రభుత్వం జస్టిస్ రఘుబీర్ దాస్ కమిటీని ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఆ రహస్య గదికి సంబంధించిన మరో తాళం చెవి పూరి కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు తెలిసింది. ఇక జస్టిస్ రఘుబీర్ దాస్ కమిటీ నివేదికను ప్రభుత్వం బయటికి వెల్లడించలేదు. ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అదే అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకున్న బీజేపీ తాము ఒడిశాలో అధికారంలోకి వస్తే పూరి రత్న భాండాగారం తెరిపిస్తామని ప్రచారం చేసింది. ఆ హామీకి కట్టుబడి అధికారంలోకి రాగానే రిటైర్డ్ జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ రాథ్ అధ్యక్షతన 16 మందితో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ రత్న భాండాగారం తెరవాలని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రత్న భాండాగారం లోపల ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదు. గత 46 ఏళ్లుగా అందులోకి ఎవరు వెళ్ళలేదని పేర్కొంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.